వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉన్నారని రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ సర్కార్ హ్యాట్రిక్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ మేనిఫెస్టో పేద వర్గాలకు హత్తుకునే సూపర్ డూపర్ మేనిఫెస్టోగా అభివర్ణించారు. బోధన్ నియోజకవర్గం నవీపేట్ మండలంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వ్యక్తిగత కార్యక్రమం మీద బుధవారం తన బంధువుల ఇంటికి రాగా స్థానిక మీడియా ప్రతినిధులు ఆయనతో ముచ్చటించారు. తన తల్లి మరణాంతరం మొదటిసారి బయటకు వచ్చిన ఆయన అక్కడే మీడియాతో మాట్లాడారు. తాజా రాజకీయ పరిణామాలు, బీఆర్ఎస్ మేనిఫెస్టోపై ఆయన స్పందించారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉన్నారని మంత్రి వేముల పేర్కొన్నారు. కేసీఆర్ సర్కార్ హ్యాట్రిక్ విజయం ఎప్పుడో ఖాయమైందని అన్నారు. అస్తవ్యస్తమైన కరెంటుతో తెలంగాణ ప్రజలు గోసలు పడ్డారని, దాన్ని దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ సుమారు 1,00,000 కోట్లతో కరెంటు వ్యవస్థను గాడిలో పెట్టాడని తెలిపారు. రైతుకు 24 గంటల ఉచిత విద్యుత్, గృహ అవసరాలకు, పరిశ్రమలకు నిరంతరాయంగా నేడు కరెంటు సరఫరా అవుతుందన్నారు. తెలంగాణ ప్రజలకు కరెంటు కష్టాల బాధలు తొలగించింది కేసీఆర్ అని మంత్రి స్పష్టం చేశారు. రైతుకు రైతు బంధు, రైతు బీమా, సాగునీరు, సకాలంలో ఎరువులు ఇచ్చి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతు బాంధవుడుగా నిలిచారని కొనియాడారు. నేడు తెలంగాణలో రైతులు తన పక్క పొలంలో రైతుతో దిగుబడిలో పోటీ పడుతున్నారని అన్నారు. కేసీఆర్ సర్కార్ రైతుల కోసం చేస్తున్న కార్యక్రమాలు చూసి వ్యవసాయ రంగ నిపుణులు ఆశ్చర్యపోతున్నారన్నారు. కేసీఆర్ తెలంగాణ బాగు కోసం తాపత్రయపడుతూ ఉంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారం కోసం అడ్డమైన నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, కేసీఆర్ను విమర్శించే పని పెట్టుకున్నారని మంత్రి ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. 14 ఏళ్లు రాష్ట్ర సాధన కోసం పోరాడి ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డ కేసీఆర్ ఒకవైపు ఉంటే, ఓటుకు నోటు కేసులో పట్టపగలు నోట్ల కట్టలతో దొరికిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే అమెరికా పారిపోయిన బీజేపీ కిషన్ రెడ్డి మరోవైపు ఉన్నారన్నారు. తెలంగాణ ప్రజలు విఘ్నులని, వారికి మంచి చేసేవారెవరు, అధికారం కోసం మోసపు హామీలతో వచ్చేవారెవరో బాగా తెలుసన్నారు. కేసీఆర్ను వ్యక్తిగతంగా విమర్శిస్తున్న రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి ఆయన కాలిగోటికి కూడా సరిపోరని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ చెప్పింది చేస్తాడని ప్రజలకు నమ్మకముందని, కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, రైతు బంధు, రైతు బీమా లాంటి ఎన్నో మానవీయ కోణ పథకాలు ఆయన హామీ ఇవ్వకుండానే పేదలను దృష్టిలో పెట్టుకుని ప్రవేశపెట్టి అమలు చేశారన్నారు. బ్రహ్మాండంగా ఇవాళ కరెంటు సరఫరా చేసుకున్నాం. అట్లనే 40,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి
తెలంగాణలో ఉన్నటువంటి తాగునీటి సమస్యను తీర్చింది కేసీఆర్. ఇవాళ ప్రతి ఇంటి దగ్గర నల్లాబెట్టి మరి గోదావరి నీళ్లు, ఫిల్టర్ చేసినటువంటి గోదావరి నీళ్లు నా అక్క చెల్లెళ్ళకు ఇబ్బంది లేకుండా ఇంట్లోనే ఇస్తూ ఉన్నారు కేసీఆర్. అట్లనే రైతుల కోసం ఎవరు కూడా ఊహించినటువంటి కార్యక్రమం, ప్రపంచంలోనే ఇవాళ రైతు బంధు లాంటి పథకం ప్రపంచంలోనే ద బెస్ట్ డైరెక్ట్ మా డీబీటీ పథకం అని చెప్పి మరి వాళ్ళ వ్యవసాయ శాస్త్రవేత్తలే, వాళ్ళ ఎకనామిక్ ఆర్థిక శాస్త్రవేత్తలు కూడా ఇవాళ చెప్తా ఉన్నారు. రైతుకు కడుపు నిండా కరెంటు, పెట్టుబడికి 10,000 రూపాయలు ఎకరానికి. అట్లనే మళ్ళీ ప్రభుత్వమే మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసి 10-15 రోజుల్లో మద్దతు ధరతో రూపాయల బ్యాంకుల్లో డబ్బులు వేయడం. అంటే రైతు ఏమాత్రం బాధపడకుండా అంటే చాలా సుఖంగా ఇవాళ తన వ్యవసాయాన్ని అంటే పంట పండించుకున్న మీదనే రైతు ఇవాళ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంది, దృష్టి పెడతా ఉంది. వేరే ప్రాబ్లమ్స్ రైతుకి ఏం లేవు. కరెంటు, నీళ్లు, పంట కొనుగోలు, పెట్టుబడి అన్నీ కూడా కేసీఆర్ చూస్తుంది. రైతు చేయాల్సిందల్లా ఏంటి, మంచి పంట పండించుకోవాలి, దిగుబడి తెచ్చుకోవాలి, సంతోషంగా ఉండాలి. ఇవాళ అంత గొప్పగా రైతులు చేస్తాం. వాళ్ళ అనాథలు, అభాగ్యులు 200 ఉన్న పెన్షన్ 2,000 రూపాయలు చేసుకున్నాం. కేసీఆర్ కిట్టు, కళ్యాణ లక్ష్మి ఒక్కటి కాదు. ఇవాళ సంక్షేమ రంగంలో రెసిడెన్షియల్ స్కూల్స్, ఇట్లా ఎన్నో రకాలుగా సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒక మాట ఏమొస్తూ ఉందంటే, హనుమంతుడు గుడి లేని ఊరుండదు తెలంగాణలో, కేసీఆర్ పథకం రాని ఇల్లుండదు తెలంగాణలో అని చెప్పి అంత గొప్పగా ఇవాళ. కాబట్టే మా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల విజయం నల్లేరు మీద నడక. ముఖ్యంగా ఇక్కడ బోధన్ నియోజకవర్గం, నిజామాబాద్లో 5-5 మేమే టీఆర్ఎస్ పార్టీ గెలుస్తాం. బోధన్ నియోజకవర్గంలో మా అభ్యర్థి షకీల్ గారి విజయం నల్లేరు మీద నడక. ఎందుకంటే సుదర్శన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి ఉన్నారు, బీజేపీ నుంచి ఇంకెవరో ప్రకాష్ రెడ్డి గారు వస్తారు అని అంటున్నారు, ఇంకా ఫైనల్ కాలేదు. వాళ్ళని కూడా చూసినారు ప్రజలు. షకీల్ గారి కంటే మొదలు వాళ్ళే ఉన్నారు. మరి వాళ్ళు ఉన్నప్పుడు 2,000 ఎందుకు కాలేదు? వాళ్ళు ఉన్నప్పుడు కడుపు నిండా కరెంట్ ఎందుకు రాలేదు? వాళ్ళు ఉన్నప్పుడు గురుకుల పాఠశాల ఎందుకు లేవు? వాళ్ళు ఉన్నప్పుడు 10,000 రూపాయల పంట పెట్టుబడి సాయం ఎందుకు రాలేదు? ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తారు. కాబట్టే మా శక్తికి బ్రహ్మాండమైన మేరతో గెలవబోతా ఉన్నాడు బోధన్ నియోజకవర్గంలో. ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు జిల్లా స్థాయి మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ క్రమం తప్పకుండా ప్రతిరోజు సమావేశం కావాలని ఎంసీ కమిటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. పెయిడ్ న్యూస్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే ఎన్నికల ప్రచార ప్రకటనలు, సామాజిక మాధ్యమాల్లో వచ్చే అభ్యంతరకర వీడియోలు, సందేశాలు తదితర వాటిపై చర్చించాలన్నారు. నిజామాబాద్ జిల్లా స్థాయి మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం కమిటీ చైర్మన్ జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు అధ్యక్షతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం నాడు జరిగింది. ఈ సమావేశంలో కమిటీ ప్రతినిధులు, అదనపు జిల్లా ఎన్నికల అధికారి పి ఆదిరెడ్డి, డిపిఆర్ఓ ఎన్ పద్మశ్రీ, జిల్లా ఇన్ఫర్మేటిక్ అధికారి బి రవికుమార్, ధర్మానాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కమిటీ పనితీరుపై కూలంకషంగా చర్చించారు. ఇప్పటివరకు ఎన్నికల ప్రచారం నిమిత్తం వచ్చిన దరఖాస్తులు, వాటిని పరిశీలించిన విధానం, జారీ చేసిన అనుమతులు తదితర అంశాలను చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు ఎంసీ కమిటీ క్రమం తప్పకుండా ప్రతిరోజు సమావేశమై పెయిడ్ న్యూస్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే ఎన్నికల ప్రచార ప్రకటనలు, సామాజిక మాధ్యమాల్లో వచ్చే అభ్యంతరకర వీడియోలు, సందేశాలు తదితర వాటిపై చర్చించి తగు చర్యల నిమిత్తం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని జిల్లా ఎన్నికల అధికారి దిశానిర్దేశం చేశారు. ఎన్నికల ప్రచారం కోసం వచ్చే దరఖాస్తులకు సంబంధించి వాటిలోని అంశాలు, వీడియోలను క్షుణ్ణంగా పరిశీలించాలని, ఎలాంటి అభ్యంతరం లేని వాటికి అనుమతులు మంజూరు చేయాలన్నారు. ఉర్దూ, హిందీ, ఆంగ్ల మాధ్యమాలు సహా అన్ని ప్రధాన దినపత్రికలు, లోకల్ పేపర్స్, ఈవినింగ్ ఎడిషన్స్ ప్రతిరోజు పరిశీలిస్తూ ఎన్నికల ప్రచార ప్రకటనలు, పెయిడ్ న్యూస్, ఎన్నికల ప్రవర్తన నియమావళికి భిన్నంగా అభ్యంతరకర రీతిలో ఉండే అంశాలతో కూడిన న్యూస్ గుర్తించాలని సూచించారు.
ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఎన్నికలతో ముడిపడిన అంశాలను అనునిత్యం నిర్విరామంగా నిశిత పరిశీలన జరపాలని, అవసరమైన వాటిని తగిన రీతిలో రికార్డు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీనివాస్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. మోస్రా మండల కేంద్రంలో ఆది పరాశక్తి అయిన దుర్గామాత 51 శక్తిపీఠాల శోభాయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆడపడుచులు, యువతులు దాండియా ఆటలు ఆడుతూ డీజే చప్పుల మధ్య యువకులు నృత్యాలు చేస్తూ శోభాయాత్ర కొనసాగించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మోస్రా మండల కేంద్రంలో ఆది పరాశక్తి అయిన దుర్గామాత 51 శక్తి పీఠాల శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. 51 ట్రాక్టర్లలో ఒక్కొక్క మాతను ప్రతిష్ఠించి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. యువకులు, పెద్దలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని దుర్గా భవానీ యువజన సంఘ సభ్యులకు సహకరించారు. మహిళలు, యువతులు దాండియా ఆడుతూ డీజే చప్పుల మధ్య యువకులు పాల్గొని నృత్యాలు చేస్తూ శోభాయాత్ర కొనసాగించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా వర్ణి సిఐ, మోస్రా ఎస్ఐ ఆధ్వర్యంలో భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. శోభాయాత్ర వీక్షించడానికి వచ్చిన భక్తులకు పలువురు దాతలు మజ్జిగ, బెల్లం పానీయం, పండ్లు పంపిణీ చేశారు. యువజన సంఘం ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ 51 శక్తి పీఠాలను బాసర్లో నిమజ్జనం చేస్తున్నట్లు దుర్గా భవానీ యువజన సంఘం సభ్యులు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బోధన్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పార్టీ అధికారంలోకి రాగానే కుల మతాలకు అతీతంగా సంక్షేమ పథకాల అమలులో అందరికీ సమన్యాయం చేస్తామని ఆయన తెలిపారు. బోధన్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమని, అప్పుడు సంక్షేమ పథకాల అమలులో హిందూ, ముస్లిం అనే తేడా లేకుండా అందరికీ సమన్యాయం చేస్తానని మాజీ మంత్రి, బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి చెప్పారు. పట్టణంలోని రాకాసిపేటలో బుధవారం నాడు గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు గడప గడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి సమక్షంలో రాకాసిపేట్ 15వ వార్డులో పెద్ద ఎత్తున యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం దోచుకుంటుందన్నారు. సంక్షేమ పథకాలు కేవలం తమ అనుచరులకే అందుతున్నాయని ఆయన విమర్శించారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమని, అప్పుడు సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తామని అన్నారు. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. वो 1200 का 500 में तेरे दूसरा स्टेट में मेरे नाम बरबर वैसे हर औरत और कब कितने की नहीं मालूम, उसके ऊपर पैसे इसको नहीं तो जो अपने कब तक क्या होता रहेगा। ये सब बोलना आगे 6 महीने जिम्मेदार हूँ मैं, बहुत बोला तो निभाने वाला हूँ। आप लोगों को ज्यादा वो चालू करके मेरा मेहरबानी करके 2 इलेक्शन में उनको कैसा वोटर डाले मेरे ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా మేరీ మట్టి మేరీ దేశ్ కార్యక్రమాన్ని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అధికారులు ఘనంగా నిర్వహించారు. అన్ని గ్రామ పంచాయతీల నుండి మట్టి, బియ్యం సేకరించడం జరిగిందని ఎంపీడీఓ మనోహర్ రెడ్డి తెలిపారు. కోటగిరి మండల కేంద్రంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా మేరీ మట్టి మేరీ దేశ్ కార్యక్రమంలో భాగంగా మండల పరిషత్ అధికారులు ప్రతి గ్రామ పంచాయతీ నుంచి మట్టి, బియ్యం సేకరించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, మేరీ మట్టి మేరీ దేశ్ కార్యక్రమంలో భాగంగా మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల నుండి మట్టి, బియ్యం సేకరించడం జరిగిందన్నారు. అనంతరం బస్టాండ్ నుండి ఎంపీడీఓ కార్యాలయం వరకు అమృత కలశంతో ర్యాలీ నిర్వహించారు. అలాగే గ్రామానికి చెందిన సైనికులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రభాకర్, ఎంపీఓ మారుతి, మండల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి 70 సంవత్సరాల ఆజాదీకి అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీ నుండి మట్టి, బియ్యం సేకరించి కార్యదర్శులు మండల కార్యాలయంలో కలశంలో ఉంచినారు. సేకరించిన మట్టిని
దాని గురించి ర్యాలీ కూడా తీయడం జరిగింది. మరియు స్వాతంత్ర సమరయోధులకు, మాజీ సైనికులకు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆరుగాలం కష్టించి పండించిన పంటను రైతులు దళారులకు అమ్మి మోసపోవద్దని తహసీల్దార్ రమేష్ సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మంచి లాభాలు పొందాలని ఆయన కోరారు. పొతంగల్ మండల కేంద్రంలోని విశాల సహకార సంఘంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్ రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రమేష్ మాట్లాడుతూ రైతులు దళారులకు ధాన్యం విక్రయించవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి లాభాలు పొందాలన్నారు. మొదటి రకం ధాన్యం ధర క్వింటాల్కు 2003 రూపాయలు ఉండగా రెండవ రకం ధర క్వింటాల్కు 2183 రూపాయలు నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. రైతులంతా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకుని మంచి లాభాలు పొందాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సీఈఓ భరత్, ఆర్ఐ సాయిలు, ఏఈఓ రచన, పంచాయతీ కార్యదర్శి యాదవ్, రైతులు, సహకార సిబ్బంది పాల్గొన్నారు. పొతంగల్ గ్రామం లోపల ఉన్నటువంటి ఎల్ఎస్సిఎస్ ప్యాడీ పర్చేస్ సెంటర్ను ప్రారంభించడం జరిగింది. రైతులంతా కూడా ఈ ప్యాడీ పర్చేస్ సెంటర్ను వినియోగించుకొని మీరు ఎండబోసి ప్యాడీ పర్చేస్ సెంటర్కి వడ్లు తీసుకొచ్చినట్టయితే ఈ ప్యాడీ పర్చేస్ సెంటర్లో మద్దతు ధరతో కామన్ రకానికి 2182, 2183, గ్రేడ్ ఏ రకానికి 203 రూపాయలు ధర నిర్ణయించడం జరిగింది. ప్రభుత్వ మద్దతు ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ధర కంటే మీకు తక్కువ రావద్దు, ఎక్కడైనా మద్దతు ధర ఖచ్చితంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు పోతంగల్ ఎల్ఎస్సిఎస్లో ప్యాడీ పర్చేస్ సెంటర్ను ముందుగానే ఓపెన్ చేసుకోవడం జరిగింది. కోరుట్ల నియోజకవర్గ అభివృద్ధి ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ సంజయ్కు టికెట్ కేటాయించడంతో ప్రచారానికి సిద్ధమవుతున్నారు. అయితే తమ ఇష్టదైవమైన మోస్టా రామాలయంలో అభ్యర్థి మాతృమూర్తి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు. కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సంజయ్కు కేటాయించారు. డాక్టర్ సంజయ్కు టికెట్ కేటాయించడం పట్ల ఆయన మాతృమూర్తి కల్వకుంట్ల సరోజనమ్మ, విద్యాసాగర్ రావు మోస్రా శ్రీ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంతకుముందు ఎన్నికలప్పుడు కూడా శ్రీ రామాలయాన్ని దర్శించుకుని ప్రచారం మొదలుపెట్టగా గెలుపొందినట్లు ఆమె గుర్తు చేసుకున్నారు. భారీ మెజార్టీతో గెలుపొందుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన గెలుపే లక్ష్యంగా కోరుట్లలో ప్రచారం నిర్వహించి భారీ మెజార్టీతో గెలుపొందాలని మోస్రా రామాలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతు బంధు మండల కన్వీనర్ పిట్ల శ్రీరాములు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, సెక్రటరీ సాయగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. వెల్కమ్ బ్యాక్. నిజామాబాద్ నగర శివార్లోని అర్సపల్లి చౌరస్తా వద్ద సిఆర్పీఎఫ్ జవాన్లతో పాటు పోలీసులు వాహనాలను విస్తృతంగా తనిఖీ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా విలువైన సామాగ్రిని, డబ్బులను తీసుకెళ్తే వాహనాలతో పాటు సీజ్ చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్క వాహనాన్ని నిలిపి క్షుణ్ణంగా తనిఖీలు చేసి పంపించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్రమంగా డబ్బును తరలించకుండా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల కోడ్లో భాగంగా పోలీసులు నగరంలోని అర్సపల్లి మెయిన్ రోడ్ వద్ద వాహనాలను విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పోలీసులతో పాటు సిఆర్పీఎఫ్ జవాన్లు పాల్గొన్నారు. ప్రతి ఒక్క వాహనాన్ని, ముఖ్యంగా కార్లను నిలిపివేసి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి పంపించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తమతో పాటు సిఆర్పీఎఫ్ బలగాలు సైతం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారని తెలిపారు. 50,000 రూపాయల కంటే ఎక్కువ రూపాయలు వెంట తీసుకువెళితే సీజ్ చేస్తామన్నారు. తగిన ఆధారాలుంటే వదిలిపెడతామని తెలిపారు.
పోలీస్ స్టేషన్లో ఉన్నతాధికారులు డబ్బులను, విలువైన సామాగ్రిని, నగలను ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పగిస్తారని వివరించారు. ఈరోజు 6 టౌన్ ఏరియాలో ఎన్నికల కోడ్ సందర్భంగా పై ఆఫీసర్ల ఉత్తర్వు ప్రకారము మేము ముమ్మరంగా వెహికల్ చెకింగ్ చేయించున్నాము. ఎన్నికల కోడ్ ఉన్నందువలన ఎవరు కూడా 50,000 కంటే ఎక్కువ క్యారీ చేయరాదు. ఎవరు చేసినట్టు దానికి సరైన ఆధారాలు పెట్టుకొని చూపించితే మీ డబ్బులు మీకు వాపసు ఇవ్వబడుతుంది. లేదంటే ఆవిడ సీజ్ చేసి ఆవిడ ఎంక్వైరీ చేసిన తర్వాతనే మీ డబ్బులు మీకు వాపసు ఇవ్వబడుతుంది. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ రెడ్డి చేపట్టిన గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో 6 గ్యారంటీ పథకాల హామీకి ప్రజలు ఆదరిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఆర్మూర్లో కాంగ్రెస్ విజయం ఖాయమైందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విజయభేరి యాత్రలో భాగంగా గడప గడపకు వినయన్న జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గంలోని మాక్లూర్ మండలం మానిక్ బండార్ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ రెడ్డి గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ యొక్క 6 గ్యారంటీ పథకాలను వివరిస్తూ చేతి గుర్తుకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు. భారీ ఎత్తున బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నుండి యువకులు కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. వీరికి కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వినయ్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ ప్రచారంలో అభ్యర్థి వినయ్ రెడ్డితో పాటు ఆయన సతీమణి అనన్య, పార్టీ మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు. ఇక్కడ ఇందిరమ్మ ఇల్లులు ఉన్నాయి. అదే రకంగా ఇక్కడ వేసిన వాటర్ ట్యాంకులు కానీ, రోడ్లు కానీ కాంగ్రెస్ హయాంలోనే ఇచ్చినాయి తప్ప ఈ బీఆర్ఎస్ వచ్చి 10 సంవత్సరాలు ఏం జరగలే మా గ్రామానికి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ గ్రామ పంచాయత్ బిల్డింగ్ దగ్గరకు వచ్చినాం. గతంలో ఎన్నోసార్లు చూసిన నేనేమనుకున్నా అంటే కడతాడేమో అట్లీస్ట్ ఎలక్షన్ అప్పుడన్నా కడతాడేమో అనుకున్నా. గ్రామ పంచాయత్ అనేది ఇక్కడున్న సర్పంచ్కి ప్రథమ పౌరుడు కూర్చునే నిలయం గ్రామ పంచాయతీ. నువ్వు ఒక గ్రామంలో గ్రామ పంచాయతీ కట్టని వ్యక్తివి, ఎమ్మెల్యేవి, నీకు ఎటువంటి అర్హత రానున్న రోజుల్లో లేదు. ఇది 10 సంవత్సరాలు అవుతుంది కూలగొట్టి. నువ్వు కడతావని చెప్పి కూలగొట్టిర్రా, మరి నువ్వు కూలగొట్టిచ్చినావా నాకు తెలియదు, కానీ కూలగొట్టి నీట్ చేసి పెట్టిర్రు. ఈ చెట్టు కింద 4 కుర్చీలు వేసుకొని ఈ గ్రామ పంచాయతీ వ్యవస్థను నడిపిస్తున్నారు. ఇది పరిస్థితి అమ్రాద్ గ్రామంలో. ఇట్లా ప్రతి గ్రామంలో ఎక్కడ పోయినా సమస్యలతోనే ప్రజలు ముందుకు వస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే మొదట అరే వీళ్ళనేమో టీఆర్ఎస్ వాళ్ళు అనుకుని ఒక 2-3 మాటలు కూడా అంటున్నారు. అదే నిజమైన టీఆర్ఎస్ వాళ్ళు వస్తే గడప గడపకు పోతే ఆ నాయకుల పరిస్థితి ఏ రకంగా ఉంటుందో మాకు అర్థమైంది. మీకు గడప గడపకు పోయే అర్హత లేదు. ఎందుకంటే మీరు ఏ కార్యక్రమం చేయలే, ఎవరి సమస్యల్ని తీర్చలేదు కనుక మీకు ప్రజలు చర్మగీతం పాడడానికి సిద్ధంగా ఉన్నారు. మిమ్మల్ని ఆర్మూర్ ప్రాంతం నుంచి తరలి వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా అమ్రాద్లా ఒక ఇల్లు కట్టలే, ఉద్యోగాలు సరిగ్గా లేవు, పెన్షన్లు ఎక్కడెక్కడనే ఉన్నాయి. మేము ప్రజల్ని కోరుతుంది ఏంటంటే ఒకసారి అవకాశం ఇవ్వండి. దుర్గామాత విగ్రహాలను నిమజ్జనానికి శోభాయాత్రగా తీసుకెళ్లారు. శోభాయాత్రలో ఆడపడుచులు, యువతులు నృత్యాలు చేస్తూ దేవీమాతకు వేడుకోలు పలికారు. నగర శివార్లోని అర్సాపల్లిలో దేవీమాత శరన్నవరాత్రులు ముగియడంతో దేవీమాత విగ్రహాలను నిమజ్జనానికి తరలించారు. నిమజ్జన ఉత్సవానికి శోభయాత్రగా వెళ్ళగా మహిళలు మంగళహారతులతో తరలివచ్చి దేవీమాతకు పూజలు నిర్వహించారు. అనంతరం శోభయాత్రలో ఆడపడుచులు, యువతులు మాలధారణ వేసుకున్న స్వాములు దుర్గామాత పాటలపై నృత్యాలు చేస్తూ శోభయాత్రలో ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు. అర్సాపల్లిలోని చౌరస్తా నుండి హనుమాన్ ఆలయం మీదుగా వీధుల గుండా శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు తమ విధులను నిర్వహించారు. అమ్మ దుర్గామాత అర్సపల్లి వాసులను సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండేలా చూడాలని ప్రజలు కోరుకున్నారు. తిరిగి మళ్ళీ వచ్చే సంవత్సరం మరింత భక్తి శ్రద్ధలతో గొప్పగా శరన్నవరాత్రులు నిర్వహిస్తామని కోరుకున్నారు. ఈ శోభాయాత్రలో అర్సపల్లి వాసులు అధిక సంఖ్యలో పాల్గొని వీక్షించారు.
భూమిని కొందరు అక్రమార్కులు కబ్జా చేశారు. అంతేకాకుండా చర్చల పేరిట పిలిచి కబ్జాదారులే దాడి చేసి పోలీసులకు పట్టించారు. తీరా స్టేషన్లో పోలీసులు కూడా కొట్టారని ఆరోపిస్తూ మనస్తాపంతో సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య యత్నానికి సిద్ధమయ్యాడు. వివరాల్లోకి వెళ్తే కామారెడ్డి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ సమీపంలోని సెల్ టవర్ను ఓంకార్ అనే వ్యక్తి ఎక్కి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు గల సర్వే నంబర్ 775లో 1.35 గుంటల తన భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేశారన్నారు. భూమి విషయంలో బుధవారం నాడు కబ్జాదారులతో మాట్లాడడంతో తనపై దాడి చేసి పోలీస్ స్టేషన్లో పట్టించారని తెలిపాడు. పోలీస్ స్టేషన్లో సైతం పోలీసులు కొట్టారని, అందుకే మనస్తాపానికి గురై సెల్ టవర్ ఎక్కినట్టు ఓంకార్ తెలిపాడు. తనకు న్యాయం జరిగే వరకు సెల్ టవర్ దిగేది లేదని బాధితుడు తేల్చి చెప్పాడు. భూమి విషయంలో తనకు న్యాయం చేస్తేనే దిగుతానని మొండికేశాడు. సుమారు 4 గంటల పాటు సెల్ టవర్ మీద ఉండి తనకు న్యాయం చేయాలని, కబ్జాదారులతో తనకు ప్రాణహాని ఉందన్నాడు. పోలీసులు ఓంకార్ అతని కుటుంబ సభ్యులతో మాట్లాడించి న్యాయం చేస్తామని సముదాయించి కిందికి దిగేలా చేశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మోర్ కాంప్లెక్స్ దగ్గర జాగాలు మున్సిపల్ ఆఫీస్ ఆపోజిట్ ఉన్నాయంట. మోర్ కాంప్లెక్స్ దగ్గర అవి కబ్జాలో తీసుకుర్రు. ఇప్పుడు నాకు ఎంతనో కొంత కావాలి, ఆస్తి ఎంతనో కొంత అది నాకు కావాలి, నాకు కొంచెం న్యాయం కావాలి, నాకు చిన్నపిల్లలు ఉన్నారు అని చెప్పేసి ఒకప్పుడు ఉన్నోళ్ళే ఇప్పుడు అంతా లాస్ అయిపోయి అట్లా అయిపోయిందని ఆయన టెన్షన్ భరించలేక ఎక్కింది. ఏం చేస్తాడు తను? మెకానిక్ చేస్తాడు. ఎక్కడ? మహేంద్ర షోరూంలో చేస్తుండే. ఇప్పుడు మేము నిజామాబాద్ ఉంటున్నాము. కొన్ని రోజులు సంవత్సరం అవుతుంది పోయి. కొన్ని రోజులు బయటకు పోదాం, ఇంట్లో మంచిగా అనిపిస్తలేదు అని. ఇక ఆయనకు టెన్షన్ ఇక ఊపే మరి ఒకప్పుడు ఉండి ఇప్పుడు లేకపోయేసరికి భరించలేకపోతుంది. అదే పెట్టుకుంటూ నెల నుంచి నాకు ఏదైనా జాగనన్నా కావాలి, ఏదన్నా ఆస్తన లేకపోతే నా పానం పోవాలి అనుకుంటా. ఇప్పుడు ప్రూఫ్స్ చూపించిండ్రు, జాగ గిట్ల కాగితాలు చూసిండ్రు వాళ్ళు. దేశ సంపద, సంస్కృతి, వారసత్వ సాంప్రదాయాలను కాపాడడం అందరి కర్తవ్యమని ఎంపీడీఓ లక్ష్మణ్ అన్నారు. తన సిబ్బందితో కలిసి ఎంపీడీఓ కార్యాలయం నుండి తెలంగాణ తల్లి విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. నా మట్టి నా దేశం విశిష్టతను తెలిపారు. అనంతరం సహచర అధికారులతో ప్రతిజ్ఞ. దర్పల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం నుండి తెలంగాణ తల్లి విగ్రహం వరకు సిబ్బందితో కలిసి ఎంపీడీఓ లక్ష్మణ్ మేరా మట్టి మేరా దేశ్ అనే నినాదంతో భారీ ర్యాలీ నిర్వహించి తెలంగాణ తల్లి ఆవరణలో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ మేరా మట్టి మేరా దేశ్ నినాదంలో భాగంగా దేశం యొక్క ఐక్యత, సాంప్రదాయాలను, సంస్కృతిని కాపాడాల్సిన అవసరం అందరిపై ఉందని ఆయన అన్నారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు నా మట్టి నా దేశం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ లక్ష్మణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. మరి మేరీ మాటి మేరీ దేశ్, నా యొక్క మట్టి నా యొక్క దేశం అనేటువంటి ఆ స్లోగన్ తీసుకొని దేశంలో ఐక్యత, దేశం యొక్క విశిష్టత, దేశం యొక్క సుసంపన్న వారసత్వాన్ని పెంపొందించడానికి, అందరిలో ఐకమత్యం పెంపొందించడానికి మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, తర్వాత జిల్లా అధికారుల ఆదేశాల ప్రకారం ఈరోజు మన మండల కార్యాలయం నుంచి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన 6 గ్యారంటీ పథకాలు సాధ్యం కానివని మాజీ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ నాయకులు వీజీ గౌడ్ అన్నారు. వాటిని చూసి ప్రజలు మోసపోవద్దని కోరారు. బీఆర్ఎస్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. దర్పల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ కార్యాలయంలో ఎంపీపీ నల్లసారిక హనుమంత్ రెడ్డి, స్థానిక సర్పంచ్ ఆర్మూర్ పెద్ద బాలరాజుతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ మాట్లాడుతూ నమ్మశక్యం కాని హామీలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మరోసారి మోసం చేయాలని చూస్తుందన్నారు. సాధ్యం కాని హామీలు ఇచ్చి కర్ణాటకలో మోసం చేసిందని, మళ్లీ అదే రీతిలో తెలంగాణను మోసం చేయడానికి మరొకసారి వస్తుందని, వారి మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దారని ఆయన వివరించారు. రూరల్ ప్రాంతంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అనేక అభివృద్ధి పనులను చేశారని, అనేక సంక్షేమ పథకాలను అమలు పరిచారని, దర్పల్లిలో 100 పడకల ఆసుపత్రికి ఎనలేని కృషి చేశారని ఆయన అన్నారు. మళ్లీ ఎన్నికైన తర్వాత మిగిలిన పనులు పూర్తి చేస్తామని గౌడ్ హామీ ఇచ్చారు.
ఇంకా ఈ సమావేశంలో నాయకులు నల్ల హనుమంత్ రెడ్డి, సురేందర్ గౌడ్, పోతరాజు, సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి, గోలెం దాసు, మైపాల్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈరోజు బస్సులలో ఉచిత ప్రయాణం అన్నారు. దాంట్లో కూడా సరిగ్గా బస్సులలో కూడా ఉచిత ప్రయాణం కూడా సరిగ్గా చేయనటువంటి సందర్భం. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయినా మోసపుచ్చి తెలంగాణ ప్రజల్ని మోసపుచ్చి అధికారం రావాలి, మరి అధికారాన్ని పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నటువంటి మోసపుస్తున్నటువంటి సందర్భంలో మనం తప్పకుండా ప్రజలు గమనించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికీ తెలంగాణ రాకముందు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పరిపాలించింది, ఏ విధంగా సంక్షేమ కార్యక్రమం అమలు చేసింది, తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ తీసుకున్న తర్వాత మరి అనేక రంగాల్లో పేద ప్రజానికి ఆదుకున్నటువంటి సందర్భం. ఈరోజు ముసలి వాళ్ళు ఉన్నారు. 2016 ఇవ్వడం వల్ల ఓడలు గౌరవిస్తూ ఉన్నారు, మన్మలు దగ్గరికి వస్తూ ఉన్నారు, మన్మరాల దగ్గరికి వస్తూ ఉన్నారు, ఎంతో సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా రైతులకు కూడా ఒక ఎకరానికి సంవత్సరానికి 10,000 ఇవ్వడం వల్ల లాగోడు మొత్తము ప్రభుత్వమే మరి రైతుకి ఇస్తూ ఉంది. రేపు కూలీలకు కానీ, లేకపోతే దున్నుకోవడానికి కానీ, లేకుంటే మందులకు కానీ, ఎరువులకు కానీ ఈరోజు ఎకరానికి 10,000 రూపాయలు 2 పంటలకు ఇస్తూ ఉంది. మరి అది గతంలో పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయలేదు? అదేవిధంగా బీజేపీ కూడా. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ కుమారుడు మణికంఠ కుమారి వైజయంతిల నిశ్చితార్థం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొని కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎంపీ వెంకటేష్, నేత మరియు టీఎస్ ఫుడ్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు. బాన్స్వాడ నియోజకవర్గం వర్ని మండల పరిధిలోని శ్రీనగర్, మల్లారం గ్రామాల్లో జరిగిన శుభకార్యాల్లో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. శ్రీనగర్లో జరిగిన గృహ ప్రవేశానికి హాజరై కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మల్లారం గ్రామ సర్పంచ్ కన్నీరాం ఇంటి వద్ద ఏర్పాటు చేసిన దసరా పండుగ విందుకు స్పీకర్ పోచారం హాజరయ్యారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ ఛానల్.